And it says in verse 14, the blood of Christ, who through the eternal Spirit offered himself without blemish to God, can now cleanse your conscience from dead works to serve the living God. ఇక్కడ 14వ వచనంలో చెప్పబడింది, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని ప్రేమించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. Notice here in little expressions like this that Christ offered himself without blemish to God through the Holy Spirit. ఇక్కడ చెప్పబడిన చిన్న చిన్న వాక్యములను మనం చూచినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను నిర్దోషిగా దేవునికి అర్పించుకున్నాడు. He could not do that without the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఆయన దాన్ని చేయగలిగి ఉండేవాడు కాదు. How did Jesus offer himself without the slightest blemish to God? ఎటువంటి చిన్న దోషము కూడా లేకుండా యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఏ విధంగా అర్పించుకోగలిగాడు? Through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. And that is how he expects us in the new covenant to live an overcoming life. ఈ క్రొత్త నిబంధనలో మనము కూడా అటువంటి జయించు జీవితము ఆ విధంగా జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు. That's one thing in verse 14. 14వ వచనంలో చెప్పబడిన ఒక విషయం అది. మరొక విషయం ఏమిటంటే, that our conscience is not only to be cleansed from sin, మన మనస్సాక్షి కేవలం పాపము నుండి శుద్ధి చేయబట్టం మాత్రమే కాదు, but also to be cleansed from dead work. నిర్జీవ క్రియల నుండి కూడా శుద్ధి చేయబడుతుంది. Dead works are works that we are forced to do by somebody or by our own conscience. నిర్జీవ క్రియలు అంటే వేరే వారి ద్వారా కానీ లేక మన సొంత మనస్సాక్షి ద్వారా కానీ బలవంతంగా చేసే పనులు. Or we do it to earn some favor with God. లేక దేవుని దయను సంపాదించుకోవడానికి చేసే పనులు. Like people are told, if you pay a tithe, God will reward you. కొంతమంది ప్రజలు చెప్పినట్లుగా నీవు దశమభాగమును అర్పించినట్లయితే దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడు. You give money on that basis. దాన్ని బట్టి నీవు నీ డబ్బుని ఇస్తూ ఉన్నట్లయితే it's a dead work. అది ఒక నిర్జీవ క్రియ. You have to repent of that tithe that you paid. నీవు చెల్లించిన నీ దశమభాగాన్ని బట్టి నీవు మారుమనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. Nobody preaches that. ఎవరు దాన్ని బోధించరు. That is the truth. కానీ అది సత్యము. You have to repent of dead works. మనము నిర్జీవ క్రియల నుండి పశ్చాత్తాపడాలి, మారుమనసు పొందవలసి ఉన్నది. Hebrews 6:1 says we have to repent of dead work. హెబ్రీ 6:1 చెప్పబడింది, మనం నిర్జీవ క్రియల నుండి మారుమనసు పొందాలి. Here it says your conscience must be cleansed from dead work. ఇక్కడ మీ మనస్సాక్షి నిర్జీవ క్రియల నుండి శుద్ధి చేయబడుతుంది అని వ్రాయబడింది. Anything that we do out of compulsion. మనము బలవంతము చేత చేసేది ఏదైనా కూడా. Example, ఉదాహరణకు a pastor tells all the sisters to take off their ornament. ఒక పాస్టరు సంఘంలోని సహోదరులందరినీ కూడా నగలు తీసివేయమని చెప్తే, maybe most of them don't want to remove it, but they remove it in order to please the pastor. అందులో అనేక మందికి తీసివేయాలని ఉండదు, కానీ పాస్టర్ ను సంతోష పెట్టాలి కాబట్టి వారు తీసివేస్తారు. God would have been happier if they had not removed it. ఒకవేళ వాళ్ళు తీయకుండా ఉన్నట్లయితే దేవుడు సంతోషపడి ఉండేవాడు. It's a dead work. ఎందుకంటే ఇది ఒక నిర్జీవ క్రియ. It becomes a living work when a person does something to please God and it was done joyfully. కానీ ఇదే పనిని దేవుణ్ణి సంతోషపెట్టుటకు ఎవరైనా సంతోషంగా చేసినట్లయితే ఇది ఒక సజీవ క్రియ అవుతుంది. God loves a cheerful giver. సంతోషంగా ఇచ్చేవాన్ని దేవుడు ప్రేమిస్తాడు. You do reluctantly, dead work. మనం ఏదైనా బలవంతంగా ఇస్తున్నట్లయితే అది ఒక నిర్జీవ క్రియ. Somebody drags you out to go and witness for Christ and you go and witness for Christ, that's a dead work. క్రీస్తు కొరకు సాక్ష్యమివ్వమని ఎవరైనా నిన్ను బలవంత పెట్టి తీసుకువెళ్తున్నట్లయితే, ఆ విధంగా వెళ్లి నీవు ఇస్తున్నట్లయితే అది ఒక నిర్జీవ క్రియ. A lot of dead works in Christendom. క్రైస్తవత్వంలో అనేక నిర్జీవ క్రియలు ఉన్నాయి. We have to repent of it. వాటి నుండి మనం మారు మనసు పొందాలి. The blood of Christ to cleanse our conscience from those dead works. ఆ నిర్జీవ క్రియల నుండి మన మనస్సాక్షిని కడుగమని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం గురించి మనం అడగాలి. Only then can we serve the living God. అప్పుడు మాత్రమే మనం జీవం గల దేవుణ్ణి సేవిస్తాము. So that's the first thing we see here. మనం ఇక్కడ చూస్తున్న మొట్టమొదటి విషయం